వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు శనగపప్పుతోను బొబ్బట్లకి కానీ బూర్లకి కానీ ఇలాగా స్టోర్ చేసుకోవచ్చు. ముందు శనగపప్పుని ఉడకబెట్టుకొని మిక్సీ చేసుకోవాలి. ఒక కప్పు శనగపప్పు అయితే కనుక ఒక కప్పు బెల్లం తీసుకోవాలి. ముందు బెల్లాన్ని పొయ్యి మీద వేసుకొని పొయ్యి వెలిగించుకొని బాణీ పెట్టుకోవాలి. దాంట్లో బెల్లం వేసుకోవాలి. ఒక కప్పు బెల్లం వేసుకొని కొద్దిగా 2 చుక్కలు వాటర్ పోసుకోవాలి. ఇది బాగా కరగనివ్వాలి. శనగపప్పు పొట్టు వేసేసుకోవాలి. వేసేసుకున్నాక బాగా కలుపుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, ఒక 2 స్పూన్లు టేస్ట్ కోసం. కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకోవాలి. ఒక అర స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోవాలి. ఇవన్నీ కలిపి బాగా కలుపుకోవాలి. బూర్లు కానీ బొబ్బట్లు కానీ చేసుకోవచ్చు దీంతో. ఇలా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారం రోజుల వరకు ఉంటుంది స్టోరు. మనకి ఎలా కావాలో అలా చేసుకోవచ్చు. పప్పు పూర్ణం రెడీ అయిపోయింది. ఇది ఒక బౌల్లో తీసేసుకొని చల్లారించుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.